అలా రెండు ముక్కలు చెప్తే అదే గిరికొత్తపల్లి సార్ 100 ఎకరాల పొలం ఉంది మాకు. దాని కింద మొత్తం అది నీళ్లు కూడా కట్టానికి గండి పెట్టిండు, నీళ్లు రాకుండా దాన్ని ఇది డామేజ్ చేసిండు, మొత్తం మలగ తెంగిండు. ఎవడేం బిక్తాడు, ఎవడేం చేస్తాడు, నేను ఎవడు అడిగితే వాళ్ళకి లంచం ఇస్తా అంటున్నాడు. 2-3కి ఇచ్చిన ఊరే నాది అంటున్నాడు. ఇట్లా చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. వాడు చెప్తే ఇంటలేడు. అసలు కీస్ కెమెరా పెట్టిండు, సెల్రా కరెంటు పెట్టిండు, 2-3 మేకలు చచ్చినాయి. అంతా ఇబ్బంది పెడుతుండు వాడు జనాలకు. ఇక ఈ విధంగా చేస్తున్నాడు. ఏదైనా తగిన చర్యలు తీసుకొని గవర్నమెంట్ ఏదైనా చేయగలదు అని కోరుతున్నాం మేము. రైతులకు గవర్నమెంట్. మాది గిరికొత్తపల్లి గ్రామం. మా ఊరికి అన్నపూర్ణగా ఉండే రంగసముద్రం అనే చెరువు ఉండేది మాకు. దాని కింద మేము అందరం రైతులం, ఇక్కడ ఉన్న వాళ్ళందరము. దాని కింద ఆయకట్టుదారులం. వాళ్ళ పొలాలు దొరల పొలాలు ఇవన్నీ. ఈ దొరల పొలాలు మాకు అమ్మితే మేము తీసుకున్నాం. మీ చెరువును చూసి తీసుకున్నాం కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది ఈరోజు. అట్లాంటి చెరువుని ఈరోజు కొందరి కబ్జాదారుల కూరలకు వెళ్ళిపోయింది. అట్లాంటి కబ్జాదారుల్ని కొద్దిగా ఎలిమినేట్ చేసి మాకు రైతాంగానికి కొద్దిగా తగినంతగా సేవ చేయాలని గవర్నమెంట్ తరఫున మేము గవర్నమెంట్ను కోరుతున్నాము. అలాగే ఇక్కడ ఏమైందంటే మాకు ఇక్కడ చెరువులకు నీళ్ళు రావాలంటే వాగు దగ్గర మేము ఒక ఆనకట్ట నిర్మించినప్పుడు ఎప్పట్లో ఒక 60-70 సంవత్సరాల తర్వాత నేను పుట్టినప్పటి నుంచి ఈ కథ ఉన్నది. కానీ కబ్జా కూరల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ కథను డ్యామేజ్ చేసి ఈరోజు అందులోకి చెరువులోకి నీళ్ళు రాకుండా వాళ్ళకు భూ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది ఆ చెరువును కాపాడి మా రైతాంగాన్ని కూడా కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. అలాగే అందులో నీళ్ళు వస్తే మా రంగసముద్రం చెరువులోకి నీళ్ళు వస్తే అక్కడ ఒడ్లు కానీ బియ్యం కానీ మా ఊరికి ఎన్నో విధాలుగా సహాయపడుతుంది. అలాగే చేపలు కూడా వదులుకుంటే చాలామందికి ఉపాధి జరుగుతుంది. అలా ఇంకా చాలా రకాలు కొన్ని బోరు బావులు కానీ బావుల్లో కానీ నీళ్లకు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది. పశువులకి జీవరాశులకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది ఈ చెరువు. కాబట్టి చెరువుని కాపాడి మా గిరికొత్తపల్లి వాసుల్ని ఆదుకోవాలని మనవి చేస్తున్నాం. సార్ ఇది పూర్వం నుంచి దాని కింద ఆయకట్టు దాదాపు 100 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆయకట్టు నీళ్లు రాకుండా ఈ కత్వని గండి పెట్టి నీళ్లు రాకుండా చేసి కాలువలన్నీ పూర్తి చేసిర్రు. దొరలు పూర్తి చేసి ఆ చెరువును కూడా అమ్ముకున్నారు సార్ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇంకంతే. చెరువును చూసి కొన్నామని చెప్పు. ఈ చెరువు వల్ల దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి రైతులు నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడి బయట హైదరాబాద్ లో పోయి పనిచేసుకోవాల్సి వస్తుంది. ఈ చెరువు ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేది. ఎన్నో ఎకరాలు పండే చెరువును వీళ్ళు కబ్జాదారుల కోర్లకై చాలా అవస్థలు పెడుతున్నారు వీళ్ళు. ఇంకొకటి మిషన్ కాకతీయలో కూడా గవర్నమెంట్ ఇచ్చి దాన్ని వర్క్ చేయించిన చెరువును కూడా అమ్ముకుంటున్నారు. అంటే ఇలా ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ నిర్లక్ష్యం ఎంతనో అర్థం చేసుకోవాలి. మీరు దయచేసి రైతుల విన్నపాన్ని అర్థం చేసుకొని తొందరగా వర్క్ చేయించాలని గిరికొత్తపల్లి గ్రామ ప్రజల ఐక్యత, గిరికొత్తపల్లి గ్రామ ప్రజల ఐక్యత, గిరికొత్తపల్లి గ్రామ ప్రజల ఐక్యత చేపట్టాలి. కత్వ కూలిపోయిన కత్వను వెంబడే మరమ్మతులు చేపట్టాలి. కూలిపోయిన కల్మెట్ను వెంబడే మొత్తం చెరువు దాని కింద ఉన్న పొలాలు కొనుక్కోవడం జరిగింది. వాళ్ళ అమ్మితేనే కొనుక్కోవడం జరిగింది. ఆ చెరువు లేకపోతే మేము కొనేటోళ్ళం కూడా కాదు. దానిలో లోపలికే చూడండి, బయట ఏమొద్దు, నాది ఏమొద్దు, లోపలికే చూడండి. చేయన్నా పెట్టండి, లేకపోతే ఇట్లా చూసుకుంటా. ఓకే.